ఓకే. ఆల్రెడీ పార్ట్ 1లో మనం 5 అత్యంత పురాతనమైన టెక్నాలజీస్ గురించి, శాస్త్రవేత్తలు వాటికి ఈవెన్ జవాబు చెప్పలేకపోవడం గురించి తెలుసుకున్నాం. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మరొక 5 అత్యంత పురాతనమైన టెక్నాలజీస్ గురించి, వాటి వెనక ఉన్న మిస్టరీల గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ. ఇండియా అనేది యాక్చువల్గా మెటలర్జీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా ఇప్పట్లో కూడా కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మెటలర్జీ అనేది ఇండియాలో చాలా పూర్తి స్థాయిలో డెవలప్ చేయబడింది. దానికి ప్రూఫ్గానే మనకి ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్లెయిన్గా ఉండే 22 అడుగుల ఎత్తున్న ఒక ఐరన్ కాలం వంటిది. ఇది చూడడానికి చాలా నార్మల్గానే కనిపిస్తూ ఉంటుంది, కానీ దీని వెనక చాలా చరిత్ర ఉంది. అండ్ అంతేకాకుండా దీని వెనక చాలా మిస్టరీ కూడా ఉంది. అండ్ ఆ మిస్టరీ కారణంగానే చాలామందికి ఇది నచ్చుతూ ఉంటుంది. అండ్ చాలామంది దీన్ని చూడడానికి వస్తూ ఉంటారు. దీన్ని గుప్తుల కాలంలో నిర్మించారంట. అంటే క్రీస్తు శకం 240 నుంచి 590 సంవత్సరాల మధ్యలో నిర్మించారని చెబుతూ ఉంటారు. దీన్ని యాక్చువల్గా ఒకప్పుడైతే మధ్యప్రదేశ్లో నిర్మించారు, కానీ ఆ తర్వాత దాన్ని ఢిల్లీకి అయితే తరలించడం జరిగింది. అయితే దీన్ని ఎందుకు నిర్మించారనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కొంతమంది చెప్పేది ఏంటంటే దీన్ని జెండా ఎగరేయడానికి తయారు చేశారని చెబుతారు. అండ్ మరికొందరేమో దీన్ని సండేలాగా వాడడం కోసం తయారు చేశారని చెబుతారు. అండ్ మరికొందరేమో విష్ణువుని పూజించడం కోసం అని చెప్పి ఒక ధ్వజస్తంభంలాగా దీన్ని నిర్మించారని కూడా చెబుతూ ఉంటారు. అఫ్కోర్స్ హిందువులకి దేవుళ్ళ మీద చాలా నమ్మకాలు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇటువంటి వాటిని నిర్మిస్తూ ఉంటారు. మనం చాలా గుళ్ళలో చూస్తూ ఉంటాం మనం ధ్వజస్తంభాలని. ఇది కూడా సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది చంద్రగుప్త అనే ఒక రాజుని రిప్రజెంట్ చేయడానికి కూడా నిర్మించి ఉంటారు. అఫ్కోర్స్ అతని పూర్తి పేరు చంద్రగుప్త విక్రమాదిత్య. అయితే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే. దీనికి ఒక పర్టికులర్గా ఎవిడెన్స్ అయితే లేదు దీన్ని ఎందుకు నిర్మించారనే దానికైతే. బట్ ఇప్పటికీ కూడా ఒక విషయం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ పిల్లర్ 98% రాట్ ఐరన్తో తయారు చేయబడింది. అండ్ దీని యొక్క వెయిట్ సుమారుగా 6 టన్నులు. సాధారణంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక ఐరన్తో తయారు చేసినట్టయితే అది ఖచ్చితంగా తుప్పుపడుతుంది. కానీ 1600 సంవత్సరాల క్రితం నాడే తయారు చేయబడిన ఈ ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ మాత్రం అస్సలు తుప్పుపట్టలేదు. అదే దీని వెనక ఉన్న అతిపెద్ద మిస్టరీ. అయితే ఒకటైతే నిజం, పూర్తిగా తుప్పుపట్టకుండా అయితే లేదు. కొంచెం అయితే తుప్పుపట్టింది దీని అడుగు భాగం దగ్గర. కానీ కంపారిటివ్లీ 1600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఐరన్ పిల్లర్ అనేది ఇప్పటికి పూర్తిగా తుక్కు అయిపోయి తుప్పు పట్టేసి కింద కూలిపోవాలి కూడా. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో మాత్రమే తుప్పు పట్టింది. అండ్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఢిల్లీ అనేది చాలా హ్యూమిడ్ సిటీ. సో ఆ ప్రాంతంలో ఉన్న హ్యూమిడిటీ కారణంగా కూడా ఐరన్ అనేది బాగా తుప్పు పడుతూ ఉంటుంది. సో అందువల్ల ఇది కొంచెమైనా తుప్పు పట్టింది, లేదంటే ఆ మాత్రం కూడా తుప్పు పట్టేది కాదని చెబుతూ ఉంటారు. మరి ఎందుకని ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంది, దీన్ని ఎటువంటి టెక్నాలజీతో నిర్మించారనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే దీని మీద మిసావైట్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ని కూడా పూసారని. సో ఆ లేయర్ కారణంగానే దీనికి తుప్పు పట్టట్లేదని చెబుతారు. బట్ అది కూడా ఒక స్పెక్యులేషన్ మాత్రమే, దానికి కూడా సైంటిఫికల్గా ప్రూఫ్ అయితే లేదు. నెంబర్ 2, ద వైకింగ్ ఆల్ఫబెట్ స్వర్డ్. వైకింగ్స్ యొక్క ఆల్ఫబెట్ స్వర్డ్ అనేది మెటల్తో తయారు చేయబడింది అండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఆర్కియాలజిస్టులు దీన్ని ఎలా తయారు చేశారు అనే దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక్క ప్రశ్న కూడా జవాబు అయితే దొరకట్లేదు. వైకింగ్స్ యొక్క స్వార్డ్స్ అనేవి సుమారుగా 800 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో తయారు చేసి ఉంటారని ఒక అంచనా. అండ్ కొంతమంది ఎక్స్పర్ట్స్ నమ్మేది ఏంటంటే ఈ కత్తులను తయారు చేయడానికి వాడిన టెక్నాలజీ అనేది చాలా హై క్వాలిటీ ఉంటుందని. అండ్ ఈ కత్తుల్ని వాడడానికి వాడిన మెటల్ యొక్క క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని. కానీ ఆ టెక్నాలజీ, ఆ క్వాలిటీ ఈ రెండూ కూడా క్రీస్తు శకం 800 సంవత్సరాల టైంలో అసలు భూమి మీద లేవని. మరి వాళ్ళు ఈ ఫ్యూచరిస్టిక్ వెపన్ని ఎలా తయారు చేశారనేది అయితే అసలు అర్థం కావట్లేదని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ వైకింగ్స్కి సంబంధించిన 170 ఆల్ఫబెట్ స్వార్డ్స్ అయితే కనబడ్డాయి. ఈ 170 నిజానికైతే చాలా రేర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి కాలం నాటి రాజుల యొక్క కత్తులు మనకి చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ వైకింగ్స్ యొక్క స్వార్డ్స్ మాత్రం మొత్తం కలిపి మనకి 170 మాత్రమే దొరికాయి. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే వైకింగ్స్లో నార్మల్ గ్రూప్స్ విడిగా, ఎలైట్ గ్రూప్స్ విడిగా ఉండేవని. ఆ ఎలైట్ గ్రూప్స్కి కొన్ని ప్రత్యేకమైన కత్తులను తయారు చేసి ఇచ్చేవారని. ఆ కత్తులే ఈ కత్తులను కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. డాక్టర్ రాబర్ట్ లేమన్ అనే ఒక వ్యక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక యూనివర్సిటీ తరపున వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ యూనివర్సిటీ మనకి జర్మనీలో ఉంటుంది. అయితే అతను ఈ కత్తుల మీద చాలా రీసెర్చ్ అయితే చేసి ఈ కత్తుల యొక్క కాంపోజిషన్ గురించి మనకి తెలిసేలా చేశాడు. అతని యొక్క మాటల ప్రకారం ఈ కత్తులు మ్యాంగనీస్తో ఎక్కువగా తయారు చేయబడ్డాయి. అండ్ ఈ కత్తి యొక్క ఘాట్ అనేది అయితే ఐరన్తో తయారు చేయబడింది. అండ్ దాంట్లో కూడా ఆర్సెనిక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అర్థం కాని విషయం వల్ల ఏంటంటే
అప్పట్లో ఈ కత్తుల్ని ఎలా తయారు చేశారు అనేది. ఎందుకంటే దీంట్లో అసలు స్లాగ్ కానీ ఇంప్యూరిటీస్ కానీ అసలు ఏవీ లేవంట. చాలా ప్యూర్గా ఉందంట ఈ కత్తి. సో ఇంత ప్యూర్గా ఒక కత్తిని తయారు చేయాలంటే దీన్ని 3000 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ వరకు హీట్ చేయాలంట. అండ్ అంతేకాకుండా దీన్ని కార్బన్తో మిక్స్ చేయాలంట. అప్పుడు మాత్రమే అది ఇంత స్ట్రాంగ్గా తయారవుతుందంట. సో అప్పట్లో 3000 డిగ్రీల వరకు ఐరన్ని హీట్ చేసే టెక్నాలజీ అనేది అసలు లేదు. మధ్యయుగం కాలంలో అసలు ఏమాత్రం లేదు. కానీ ఎలాగని వీటిని అప్పట్లో తయారు చేశారనేది అయితే అసలు అర్థం కావట్లేదు. అంతెందుకు ఇప్పుడు మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా స్లాగ్ కానీ ఇంప్యూరిటీస్ కానీ లేకుండా ప్యూర్ మెటల్ని అయితే మనం తయారు చేయలేకపోతున్నాం. చాలా కష్టపడాల్సి వస్తుంది ప్యూర్ మెటల్ తయారు చేయాలంటే. అండ్ చాలా ఖర్చుతో కూడా కూడుకున్న విషయం అది. సో అందుకని మనం అసలు ప్యూరిటీ గురించి ఆలోచించట్లేదు. మనకి 96.7% ఐరన్, 98% ఐరన్, 98% రాట్ ఐరన్, ఇలాగా 100% వరకు అయితే వస్తున్నాం కానీ ప్యూర్గా అయితే రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ కత్తులతో పోల్చినట్టయితే ఈ వైకింగ్స్ కత్తులలో కార్బన్ అనేది 3 రెట్లు ఎక్కువగా ఉందంట. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ మనకి క్రూషిబుల్ స్టీల్ కూడా కనిపిస్తూ ఉందంట. సో ఇన్ని మెటల్స్ ఉన్నప్పటికీ కూడా మనకి స్లాగ్ అనేది కనబడకపోవడం అయితే మాత్రం చాలామంది శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే ఈ కత్తులను తయారు చేసిన వ్యక్తికి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని, ఆ మ్యాజికల్ పవర్స్తోనే అతను ఈ అడ్వాన్స్డ్ కత్తుల్ని తయారు చేశాడని చెబుతారు. బట్ దానికి కూడా ఎటువంటి ఆధారం అయితే లేదు. నెంబర్ 3, ద వైనిచ్ మ్యాన్యుస్క్రిప్ట్. ఎంతోమంది క్రిప్టాలజిస్టులకి ఫ్రస్ట్రేషన్ రావడానికి ఈ మ్యాన్యుస్క్రిప్ట్ కూడా ఒక కారణం. శాస్త్రవేత్తలు, స్కాలర్స్, క్రిప్టాలజిస్టులు అందరూ కూడా బుర్రలు బద్దలు కొట్టుకున్నప్పటికీ కూడా ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయలేకపోయారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు ఏంటనేది అసలు తెలుసుకోలేకపోయారు. ఎక్స్పర్ట్స్ యొక్క నమ్మకం ఏంటంటే ఈ పుస్తకం అనేది 15వ శతాబ్దం నాటికి చెందినది. దీంట్లో 240 పేజీలు అయితే ఉన్నాయి. కాకపోతే వాటిలో కొన్ని అయితే చిరిగిపోయి ఉన్నాయి. ఈ పుస్తకం 4 సెక్షన్లుగా డివైడ్ చేయబడింది: హెర్బల్, ఆస్ట్రాలజికల్, బాల్నియోలాజికల్, ఫార్మకోలాజికల్. అయితే ఈ పుస్తకాల్లో ఈ 4 రకాలు ఉన్నాయని అయితే మనకు తెలిసింది. కానీ ఆ 4 రకాలు ఎలా ఉన్నాయి, ఏం చెబుతున్నాయి అవైతే మనకు తెలియలేదు. నిజానికి కొంతమంది ఏమంటారంటే ఈ పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా అని చెబుతూ ఉంటారు. కానీ ఇదైతే ఎన్సైక్లోపీడియా కాదు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక్క విషయం కూడా మనకు అర్థం కాదు కాబట్టి. ఈ పుస్తకంలో చాలా డ్రాయింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వింత వింత మొక్కలు కనిపిస్తూ ఉంటాయి, సెలెస్టియల్ చార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, అన్నోన్ బాడీస్ కనిపిస్తూ ఉంటాయి, ఈవెన్ స్నానం చేస్తున్న బట్టలు లేని మహిళల యొక్క డ్రాయింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ వాళ్ళు స్నానం చేస్తుంది కూడా ఒక గ్రీన్ కలర్ లిక్విడ్లో. వాళ్ళు ఎందుకని మామూలు నీళ్ళలో కాకుండా గ్రీన్ కలర్ లిక్విడ్లోనే స్నానం చేస్తున్నారనే విషయం కూడా మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నానం చేస్తుంది కూడా ఒక పూల్లో అన్నట్టుగా మనకు కనిపిస్తున్న ఆ పూలు కింద అయితే మనకు ఒక చిన్న కట్టడం అయితే కనిపిస్తూ ఉంది. సో ఒక కట్టడం మీద పూలుండి ఆ పూల్లో వీళ్ళు స్నానం చేస్తున్నారా ఏంటో మొత్తం ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దీంట్లో ఉన్న భాష అయితే అసలు ఎవరికీ అర్థం కాదనే చెప్పాలి. భూమి మీద ఇప్పటి వరకు కూడా అటువంటి భాషని ఎవరూ చూడలేదు. మేబీ మార్స్ మీదో లేదా శాటర్న్ మీదో ఆ భాష ఉండొచ్చేమో కానీ భూమి మీద అయితే మాత్రం లేదు. ఈవెన్ కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళి మరీ శాస్త్రవేత్తలు పరిశోధనలు అయితే చేశారు. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా ఈ భాషకు సంబంధించిన అవశేషాలు అయితే కనబడలేదు. యాక్చువల్గా ఈ పుస్తకం అనేది మధ్యలో ఒక 250 సంవత్సరాలు కనిపించకుండా మాయమైపోయింది. కానీ తర్వాత మళ్ళీ 1912లో పాలిష్ బుక్ డీలర్ అయిన విల్ఫ్రెడ్ వైనిచ్ అనే ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ ఈ పుస్తకం అనేది బయటకు వచ్చింది. అప్పటి నుంచి కొన్ని డజన్ల సార్లు ఈ పుస్తకాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేశారు. వరల్డ్ ఫేమస్ క్రిప్టాలజిస్ట్ అయిన విలియం ఫ్రెడ్మెన్ కూడా దీన్ని డీకోడ్ చేయడానికి 1940లలో చాలా కష్టపడి ప్రయత్నించాడు. కానీ అతనికి కూడా దీన్ని డీకోడ్ చేయడం అనేది సాధ్యపడలేదు. దీనికి సంబంధించి అతను ఒక ఆర్టికల్ అయితే ద ప్యారిస్ రివ్యూ అనే ఒక వెబ్సైట్లో పబ్లిష్ చేశాడు. అందులో అతను ఏమని చెప్పాడంటే బహుశా ఈ పుస్తకం అనేది ఒకప్పటి కాలం నాటి ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు అని చెప్పాడు. అలాగే 2016లో మరొక అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. కొంతమంది కంప్యూటర్ శాస్త్రవేత్తలు యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా నుంచి వచ్చి ఈ పుస్తకాన్ని డీకోడ్ చేస్తామంటూ ఈ పుస్తకం మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించారు. ఈవెన్ గూగుల్ ట్రాన్స్లేట్ని కూడా ఉపయోగించారు దీన్ని డీకోడ్ చేయడానికి. అలా డీకోడ్ చేయడం ద్వారా వాళ్ళు ఏమని కంక్లూడ్ చేశారంటే దీన్ని హెబ్రూ అనే ఒక భాషలో రాశారని చెప్పారు. బట్ వాళ్ళు కూడా దాన్ని పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఒక నిజమైన హెబ్రూ స్కాలర్ దాన్ని చెక్ చేసి మేబీ ఇది హెబ్రూలో రాసి ఉండకపోవచ్చు అని అన్నాడు. దాంతో మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటల మీద కూడా డౌట్ అయితే వచ్చింది. బట్ ఇప్పటికీ కూడా ఈ పుస్తకాన్ని ఎవరూ పూర్తి స్థాయిలో అయితే డీకోడ్ చేయలేకపోయారు. సో అలాగా శాస్త్రవేత్తలకి ఒక పజిల్గా మిగిలిపోయింది ఈ పుస్తకం కూడా. సో ఇంకొన్ని సంవత్సరాలు గడిచినా కూడా మేబీ ఈ పుస్తకానికి జవాబు దొరకకపోవచ్చేమో. నెంబర్ 4, ద జాంగ్ హెంగ్ సేస్మోగ్రాఫ్. 132వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 132వ సంవత్సరంలో చైనీస్ ఇన్వెంటర్ మరియు ఆస్ట్రోనామర్ అయిన జాంగ్ హెంగ్ అనే ఒక వ్యక్తి శాస్త్రవేత్తగా, స్కాలర్గా, ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తూ ఒక సెసిమోస్కోప్ గ్రాఫ్ను అయితే కనిపెట్టడం జరిగింది. అండ్ అతను దాన్ని హ్యాన్కోట్ అనే ఒక ప్రాంతంలో ప్రజెంట్ చేశాడు.
దాని గురించి అతను ఏమని చెప్పాడంటే సీజనల్ విండ్స్ని మరియు ఎర్త్ యొక్క కదలికల్ని కనుగొనే ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాడు. అయితే ఈ యానిసెంట్ సెస్మోగ్రాఫ్ అనేది నిజంగానే భూకంపాలని కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి కూడా ఎగ్జాక్ట్గా పసిగట్టగలదు. దాని యొక్క లొకేషన్ని, దాని యొక్క డైరెక్షన్ని కూడా మనకి తెలియజేయగలదు. అది దాని యొక్క ప్రత్యేకత. కానీ ఈ ప్రత్యేకత దానికి ఎలా వచ్చిందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే దీన్ని టెస్ట్ చేద్దామన్న ఉద్దేశంలో అతను దీన్ని 132వ సంవత్సరంలో ఇస్తే 138వ సంవత్సరంలో ఒకసారి ఒక భూకంపం వచ్చిన టైంలో దానికి 75 మైళ్ళ డిస్టెన్స్లో ఉంచారు. అండ్ ఆ భూకంపాన్ని ఇది ఎగ్జాక్ట్గా పసిగట్టింది. ఆ భూకంపం చైనాలోని లుయాంగ్ అనే ఒక ప్రాంతానికి వెస్ట్ భాగంలో వచ్చింది. ఇది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే బేసిక్గా దీంట్లో ఒక బ్రాంజ్ బాల్ ఉంటుంది. ఆ బ్రాంజ్ బాల్ అనేది దీనికి ఉన్న 8 ట్యూబుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ 8 ట్యూబులు కూడా డ్రాగన్ తల యొక్క ఆకారాన్ని అయితే కలిగి ఉంటాయి. సో ఆ 8 ట్యూబుల నుంచి కూడా బాల్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. అండ్ అలా బయటకు వచ్చిన బాల్ ఏమో కిందన ఉన్న ఒక కప్ప నోట్లో పడుతుంది. ఆ కప్ప ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో భూకంపం వస్తుందని అర్థం. అండ్ లోపల ఒక గంట వంటిది కూడా ఉంటుంది. అది ఎంత గట్టిగా ఊగితే అంత దగ్గరలో వస్తుందని అర్థం. అయితే చైనాలోని జాంగ్వో అనే ఒక ప్రాంతంలోని కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి ఒక డూప్లికేట్ని అయితే 2005లో తయారు చేశారు. అండ్ ఈవెన్ అది కూడా పనిచేసింది. ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ కూడా 4 భూకంపాలను అయితే కనిపెట్టింది చైనాలో మరియు వియత్నాంలో. బట్ అయినప్పటికీ ఒరిజినల్ దాన్ని అయితే అది బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఒరిజినల్ దానిలో వాడిన టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా, చాలా అద్భుతంగా ఉంది. నెంబర్ 5, ద యాంటికిథెరా మెకానిజం. దీన్ని ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన క్లాక్ వర్క్ కంప్యూటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యాంటికిథెరా మెకానిజం అనేది 1900 సంవత్సరంలో కొంతమంది గ్రూప్ ఆఫ్ డైవర్స్ నీటి లోపల ఈదుతున్న టైంలో నీటి లోపల ఎక్కడో బాగా అడుగును కనిపించింది. అండ్ ఇది కనిపించిన ప్రాంతం గ్రీక్ ఐలాండ్ అయిన యాంటికిథెరా. సో అందుకని దీనికి యాంటికిథెరా మెకానిజం అనే ఒక పేరునైతే పెట్టడం జరిగింది. దీన్ని ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన అనలాగ్ కంప్యూటర్ అని కూడా చెబుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా దీన్ని క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో తయారు చేసి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఇది ఒక బ్రాంజ్ మెకానిజం. దీంట్లో మనకి చాలా అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆస్ట్రోనామికల్ ప్రెసిషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ని చూసి ఉండరు, విని ఉండరు. దీని కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దీంట్లో మన సోలార్ సిస్టమ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. మన సూర్యుడు, మన చంద్రుడు, మన గ్రహాలు, మన స్టార్స్, వీటన్నిటికి సంబంధించిన పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే లూనార్ ఫేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సోలార్ ఎక్లిప్స్ల యొక్క అప్కమింగ్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 1 ఏంటి 2 ఏంటి చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అంతెందుకు చంద్రుడు ఆకాశంలో ఎంత వేగంతో తిరుగుతున్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో స్టోర్ చేయబడి ఉంది. సో చాలా అద్భుతమైన డివైస్ అనే చెప్పాలి. కానీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే దీన్ని ఎవరు వాడారు, ఎందుకు వాడారు, అసలు దీన్ని ఎక్కడ తయారు చేశారు, ఎలా తయారు చేశారు. ఇది చాలా అద్భుతమైన డివైసే. కానీ దీన్ని తయారు చేయాలంటే చాలా అద్భుతమైన టెక్నాలజీ అయితే కావాలి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో దీన్ని తయారు చేయగలిగేంత టెక్నాలజీ అయితే ఉందని శాస్త్రవేత్తలు ఎవరు కూడా అనుకోవట్లేదు. కానీ దీన్ని ఎలా తయారు చేశారనే దాని గురించి అయితే మాత్రం ఇప్పటికీ కూడా వాడు స్టడీస్ అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రస్తుతానికైతే ఇది నేషనల్ ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ అథెన్స్లోని బ్రాంజ్ కలెక్షన్లో ఉంది. అండ్ దీని యొక్క రెప్లికా ఇంకొకటి అమెరికన్ కంప్యూటర్ మ్యూజియంలో ఉంది. ఇది అమెరికాలోని మోంటానా అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. సో ఎవరైనా తెలుగు వాళ్ళు అమెరికాలో నివసిస్తూ ఈ వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి ఆ మ్యూజియంలో ఉన్న యాంటికిథెరా మెకానిజం చూడండి. మీకు చాలా ఆశ్చర్యం అయితే కలుగుతుంది. సో ఓకే గైస్, చూశారు కదా, ఇవి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన టెక్నాలజీస్. ఈవెన్ శాస్త్రవేత్తలకి వీటికి సంబంధించిన ఒక్క జవాబు కూడా దొరకట్లేదు. అసలు వీటిని ఎందుకు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అనే విషయాలలో. సో వీటిలో మీకు ఏది ది బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఒకవేళ లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆయా మహీధర్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు నా ఐడియా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి అయినా కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.